23 సంవత్సరాల నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దాదాపు ఎందుకంటే అన్నమాచార్యుల వారు ఈ ప్రాంతంలో ఆయన నిర్మించడం జరిగింది. దాదాపు ఆయన 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అడవి మార్గాన్ని నడిచి స్వామివారిని దర్శించుకునేవాళ్ళు. చరిత్ర యువకులు కూడా చెప్పారు. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి ఆ రోజుల్లో ఉండి కూడా ఆయనే పెట్టాడని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 32,000 సంకీర్తనలు స్వామిపై గానం చేసి స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఈ ప్రాంత ఆయన వారసులుగా, ఈ ప్రాంత వాసులుగా ఆయన 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 నచ్చిన బాధను భావితరాల వారికి చాటి చెప్పాలని దాదాపు 23 సంవత్సరాల నుంచి కూడా మేము నడవడం జరుగుతూ ఉంది. ఆ 23 సంవత్సరాల్లో దాన్ని ఎంతో కష్టతరమైంది నడవాలంటే. ఎందుకంటే ఇదేదో ఒక కిలోమీటర్ నష్టాలన్నా ఈరోజు ఆటోలు, మోటార్ సైకిల్, వెహికల్లో పోయే పరిస్థితి. అలాంటిది ఒక నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఇంతమంది ప్రజానికం ఆ బాటలో నడవడం జరిగింది. నేను కూడా ఒక ముందు 20 సంవత్సరాల క్రితం 2 ఏళ్ళ తర్వాత నడవలేక అడవిలోనే ఒక రాత్రి బస చేయడం జరిగింది. బస చేసి కల్లారిన తర్వాత తిరుమలలో తిరగడం జరిగింది. 1 సంవత్సరం అయితే విపరీతమైన తుఫాన్, చెట్లన్నీ ఊగిపోతున్నాయి. ఈరోజు మనం చాలామంది బతికి పోగలంటే ముస్లింలు కూడా బెడ్షీట్లు వేసుకొని పోవడం జరిగింది. అలాంటి ఎవరికి కూడా చిన్న హాని కూడా జరగల ఈ 2 సంవత్సరాలు. నేనే కాదు, ఈ ప్రాంత వాసులతో పాటు నేను, నా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అందరం కూడా అన్ని కుటుంబం అంతా కూడా ఈరోజు ఎన్నో నష్టం జరిగింది. ఈరోజు మేము 45 రోజులు సంవత్సరం బాధయ్యడం జరిగింది. ఈరోజు ఖర్చు చేయడం జరిగింది, పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజు పాదయాత్ర జరగాల, మొన్నటి మాత్రం నోటీసులు ఇచ్చి ఆ మార్గంలో నడవడానికి చేయలేదు. ఎందుకంటే ఆ మార్గంలో ఏనుగులు ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతాయని మీరు కాబట్టి ఒక 15 మంది పోలీసులు పంపించడానికి మేము కలిసేది 2,000 మంది పట్టుకోవడం నాకు కాదు. ఎప్పుడైనా అందరితో కలిసే చెప్పడం నిజంగా చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈరోజు ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో జనసేన పార్టీ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో వచ్చి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అన్నమయ్య లాంటి వ్యక్తి ఆయన నచ్చిన పార్టీ మీరు ఎందుకు పూర్తి చేయలేదు, అదేవిధంగా నా పేరు కూడా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఎందుకు మీరు చేయలేదు అని అట్లా ఈరోజు వారి శాఖే, వారి డిపార్ట్మెంటే ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఆ పాటను తెలియజేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడాలని మనందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. లేకుంటే ఒంటిమిట్ట తిరుమల పోయిన తర్వాత ఒంటిమిట్ట పోయేది, ఈరోజు తిరుమల పోకుండా నేరుగానే ఒంటిమిట్టకు పోవాల్సింది పరిస్థితి వచ్చింది అందరికీ కూడా. ఒంటిమిట్ట దేవాలయం కూడా ఆయన కూడా నీకు వాళ్ళ తెలంగాణలు సమర్పించాలా, దానికి ఎక్కువ పాదయాత్రలు చేయాలా, కాలాలు ధరించనే ఆలోచనతో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒంటిమిట్ట కూడా పోవడం జరుగుతూ ఉంది. అక్కడ తెలంగాణలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు పోవడం అది ఈ వీడియో కాబట్టి జై శ్రీరామ్.